వెల్కమ్ టు సుమటి నేను మీ సుమటి వినాగ్. 25న పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక మనం చూసుకుంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ ఈ విధంగా ఉంటుంది. అండ్ 2025లో కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. మీ బాబు కానీ పాప కానీ 25న పుట్టారా? చాలా పవర్ఫుల్ నంబర్ 25. సో 25న తేదీన పుట్టినా పేరులో 25వ నంబర్ వచ్చినా పట్టిందల్లా బంగారమే. సో 25న పుట్టిన వాళ్ళు 2 అంటే చంద్ర ప్రభావం. సో వీళ్ళు చాలా ఎమోషనల్. 5 బుద్ధి బలం. సో 2 చంద్రుడు, 5 మెర్క్యూరీ, 2 కలిస్తే 7 కేతు. సో 3 అద్భుతమైన నంబర్స్ అండి. 2, 5, 7 అండ్ 2, 5, 7 ఆర్ ఫ్రెండ్లీ నంబర్స్. అందుకే 25న పుట్టిన వాళ్ళకి జరగబోయేది ముందే తెలిసిపోతుంటుంది. ఈ పని చేయాలన్నా వద్దు, వాళ్ళు వద్దన్నాక ఆ పని చేయకూడదు. 25వ పుట్టిన వాళ్ళకి కాలజ్ఞానం ముందే తెలుస్తుంది. అంటే నేచర్ వీళ్ళకి ముందే సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది, ఇంట్యూషన్స్ ఇస్తూ ఉంటుంది. సో 25న పుట్టిన కాలజ్ఞానం రాసిన పొట్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, జీసస్ 25 పుట్టారు. మన ప్రీతమ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి కూడా 25 పుట్టారు. సో 25న పుట్టడం కూడా ఒక గొప్ప అదృష్టం. ఎందుకంటే ఈ 25 పుట్టిన వాళ్ళకి చాలా తెలివి, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, దేశభక్తి ఎక్కువ, దేశం అంటే ప్రేమ ఎక్కువ, అందరూ బాగుండాలనుకునే మనసు ఈ 25లో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు నాలెడ్జ్తో పైకి వస్తారు, డబ్బులు బాగా సంపాదిస్తారు. ఎక్కువ మంది డాక్టర్స్, ఎక్కువ మంది లాయర్స్, ఇంజనీర్స్, కొంతమంది పొలిటీషియన్స్, కొంతమంది సినిమా ఫీల్డ్, ఏ రంగంలోకి వెళ్ళినా సక్సెస్ అయ్యేవాళ్ళు 25న పుట్టిన వాళ్ళు. సో డబ్బు పరంగా లోటు లేదు, ఆరోగ్యపరంగా తిరుగులేదు. 2+5 అంటే 7. 7 అంటే 7 కొండవాడి దీవెనలు, అల్లా దీవెనలు, బిస్మిల్లా, ఎల్ రహమాన్, ఎల్ రహీం. 25 అంటే జీసస్ పుట్టినరోజు. కంప్లీట్ దీవెనలు ఉన్న నంబర్ 25 నంబర్. సో వీళ్ళకి చాలా మంచి మనస్సు వీళ్ళ సొంతం. సో వీళ్ళందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇబ్బంది వస్తే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేసే గొప్ప నేచర్ 25న పుట్టిన వాళ్ళకి. అందరినీ మన అనుకుంటారు, అందరితో నవ్వుతూ ఉంటారు, అందరిని నవ్విస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడు కోపం చూపించరు. చాలా చాలా సాఫ్ట్ అండ్ గుడ్ నేచర్ ఉన్న వాళ్ళు 25న పుడతారు. సో మీ పిల్లవాడు 25న పుడితే చాలా చాలా మీరు లక్కీ అండి. నేను అందరినీ అర్థం చేసుకునే గొప్ప మనసు ఉంటుంది. ఎవరి మీద నిందలు వేయడు, ఎవరితో ఘర్షణలు పడడు, కొట్లాటలు ఇష్టపడడు. సో వీళ్ళు సముద్రాలు దాటుతారండి. జాబ్స్ పరంగా ఎక్కువ మంది విదేశాలకు వెళ్తారు, విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. చాలామంది దీంట్లో అస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు చెప్పే పెద్ద విద్వాంసులు కూడా 25న పుట్టిన వాళ్ళు ఉంటారు. అస్ట్రాలజీ చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, చాలా జ్ఞానం చెప్పేవాళ్ళు. సో 25న పుట్టడం మంచి అదృష్టం. వీళ్ళు లక్కీ కలర్ ఎల్లో కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్. లక్కీ స్టోన్ క్యాట్ ఐ అండ్ గోమేధికం. ఈ 2 స్టోన్స్ కాంబినేషన్, క్యాట్ ఐ అండ్ గోమేధికం, 2 సిల్వర్లో మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో 25కి అన్లక్కీ నంబరే లేదు. ఆల్ 9 నంబర్స్ ఆర్ ఫ్రెండ్లీ విత్ 25. సో ఈ నంబర్తో మ్యారేజ్ వద్దు, ఫ్రెండ్షిప్ వద్దు అనేది లేదు, అందరితో బాగుంటారు. సో 2025లో 7 and 9 వెరీ గుడ్ కాంబినేషన్. సో వీళ్ళకి జనవరి నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో మంచి ఇన్కమ్ చూస్తారు. సో వీళ్ళకి ఏప్రిల్, మే, జూన్, కంప్లీట్ డిసెంబర్ వరకు సక్సెస్ సక్సెస్ సక్సెస్. సో ఆగస్టులో వీళ్ళకి కొత్త ఫ్రెండ్షిప్స్, మంచి మంచి మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. అండ్ ఇల్లు లేని వాళ్ళకి మంచి సైట్స్, మంచి ప్లాట్స్, అపార్ట్మెంట్స్ కూడా వేరే వాళ్ళు చూపించడం ద్వారా కొనుక్కునే అవకాశం చాలా చాలా ఎక్కువ. 25వ నంబర్ పేరులో వస్తే అంతకన్నా అదృష్టమా? హైదరాబాద్ ఇస్ 25, బిల్ గేట్స్ ఇస్ 25, రిలయన్స్ ఇస్ 25, యాపిల్ ఇస్ 25, శాంసంగ్ ఇస్ 25. ఈ కిరణ్ నెహ్రూలో ఉత్త కిరణ్ ఆల్సో ఇస్ 25, హీరో నాగార్జున ఇస్ 25. సో 25లో పేరు కానీ
25లో పుట్టిన వాళ్ళు పెట్టుకోగలిగితే ఆపే శక్తే లేదండి. సో 25వ నంబర్ డబ్బు, పేరు, కీర్తిని సూచిస్తుంది. సో మన పిల్లవాళ్ళ పేరుని 25లో పెట్టుకోగలిగితే హైయెస్ట్ రేంజ్, అంటే మంచి హెల్త్ ఉంటుంది. హెల్త్ డౌన్ కాకుండా, చిన్న చిన్న జబ్బులు రాకుండా, పెద్దవి రాకుండా ఈ 25 నంబర్ని మనం, ఎందుకంటే నా భాష పడ్డే పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. ఈ 25 నంబర్ మనల్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తుంది. భార్యాభర్తల సంబంధాలు చాలా బాగుంటాయి, అండర్స్టాండింగ్ బాగుంటుంది. 25 ఈజ్ రిలేటెడ్ టు ఫ్యామిలీ, చిల్డ్రన్, హౌస్ అండ్ మనీ. డబ్బు సంపాదిస్తూ భార్యతో బాగుండేవాడు 25. సో 25లో పుట్టిన, పేరులో 25 నంబర్ ఉన్న అత్యంత అదృష్టవంతులు. సో మీ పేరులో అసలు ఏ నంబర్ ఉంది, అచ్చుల్లో ఏమున్నాయి, అల్లుల్లో ఏమున్నాయి, మంచి నంబర్ ఉందా, చెడ్డ నంబర్ ఉందా తెలుసుకోండి. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో ఉన్న 4 నంబర్లో ఏ నంబర్ కాల్ చేసినా మా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. నేను ప్రతిరోజు మణికొండలో అందుబాటులో ఉన్నాను, నన్ను నేరుగా వచ్చి కలవచ్చు. మీ సమస్యలు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే మీ సమస్యలు చెప్తాను, దానికి పరిష్కారం సూచిస్తాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు, లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా అతను చిన్న డౌట్ ఉన్న త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్నటువంటి ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.